హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ వరల్డ్. ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా పడేసే వాటితోనే ఇలాంటి అందమైన ఫ్లవర్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఇలాంటి పిస్తా నట్స్ పై బొప్పట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కలర్స్, కార్డ్బోర్డ్ కూడా కావాలి. కార్డ్బోర్డ్ లేకుంటే ఇలా షర్ట్ లోపల వస్తాయి కదా మనకు అట్టలో, అవైనా తీసుకోవచ్చు. ఒక ఫెవికాల్ కావాలి, పెన్ను, ఒక సీజరు, బ్రష్ కూడా కావాలి. బ్రష్ కూడా నేను కొనలేదండి. మనము ఇల్లు కట్టేటప్పుడు గ్రిల్స్ కి పెయింటింగ్ వేస్తూ ఉంటారు కదా, పాతదే ఉంటుంది, అది వాష్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఇక్కడ కొనాల్సింది పెయింటింగ్స్, అలాగే ఫెవికాల్. పెయింటింగ్స్ కూడా మనకు 98 రూపీస్ కే వచ్చేస్తుంది. ఇలాంటి బాటలు మూతలైనా ఉంటాయి కదా, రౌండ్ గా ఉన్నవి, మనకి ఏ సైజు కావాల్సి ఉంటే ఫ్లవర్స్ ఆ సైజుని బట్టి బాటలు మూతలను తీసుకోవచ్చు, లేకుంటే గాజునైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను షర్ట్ లోపల ఉన్న అట్టని తీసుకున్నాను కదా, ఇలా జాయింట్ లాగా ఉంటుంది కదా, దీనిని నీట్ గా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్ అయినా నీట్ గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా అట్ట తీసుకోవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటుందండి. షర్ట్ లోపలి తీసుకోవడం వల్ల ఒకవైపు బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఒకవైపు వైట్ గా ఉంటుంది. ఇది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది మనం పెయింటింగ్ వేసేటప్పటికి. ఒక అట్టను నీట్ గా కట్ చేసి పక్కన పెట్టుకొని మరొక అట్టను ఇలా బాటలు మూత పెట్టేసుకుని సర్కిల్ లాగా వేస్తున్నాను పెన్ తో. మీరు ఇదే సైజు లో తీసుకోవాలని ఏం లేదు. ఫ్లవర్స్ మీకు పెద్దగా కావాల్సి ఉంటే పెద్ద పెద్ద డబ్బాల మూతలు ఉంటాయి కదా, రౌండ్ గా ఉన్నవి, వాటితో అయినా సరే ఇలా కట్ చేసుకోవచ్చు. మనకు ఫ్లవర్స్ కావాల్సినట్టుగా మనము ఇలాంటి బాటలు మూతల్ని తీసుకోవాలి సైజుని బట్టి. పెన్నుతో గీసిన వెంబడి ఇలా రౌండ్ గా కట్ చేస్తున్నాను. మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాల్సి ఉంటే అన్నిటినీ ఇలాగే రౌండ్ గా కట్ చేసుకుని రెడీగా పెట్టేస్తే మనకు తొందరగా అయిపోతాయండి ఫ్లవర్స్. పెద్ద కష్టమేమీ లేదు, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని, ఇది ఫెవికాల్ అండి, ఫెవికాల్ ని చుట్టూ కూడా వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే సరిపోతుంది. కొద్దిగా వేసేసుకొని ఈ పిస్తా నట్స్ పై బొప్పట్లు ఉంటాయి కదా, వీటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అంటించేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అంటుకుంటాయండి. ఇలా మనము అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం ఏమీ లేదు, చాలా ఫాస్ట్ గా ఈ ఫ్లవర్స్ ని రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఊరికే అలా పెట్టేసామంటే అంటుకుంటుంది. కానీ వెంటనే కదపకూడదండి, వాటిని బాగా ఆరిపోయిన తర్వాత బాగా గట్టి పడిపోతాయి. వెంటనే కదపకూడదు. మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్లవర్ అయిన తర్వాత కొంచెం మెత్తగానే ఉంటుంది కదా, గట్టి పడిపోకుండా, అప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు బెటల్స్ ని. మళ్ళీ కూడా ఇలా ఫెవికాల్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయినా సరే అంటించేసుకోవచ్చు, లేకుంటే కింద పెట్టేసి ముందే సర్కిల్ లా కూడా వేసేసుకొని ఫెవికాల్ ని అంటించేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా చేసుకోండి. చూసారు కదా, ఎంత ఫాస్ట్ గా మనము ఊరికే అలా పెట్టేస్తున్నా సరే చాలా బాగా అంటుకుంటాయి. ఇలా కావాలంటే పెటల్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఫెవికాల్ ని మిడిల్ లో వేస్తున్నాను. చూసారు కదా, మరొక లైన్ వేసుకోవడం కోసము. మనకు పెటల్స్ ఎంత దగ్గరికి కావాల్సి ఉంటే దాన్ని బట్టి ఫెవికాల్ వేసుకుంటే సరిపోతుంది. మరి దగ్గరకు కావాలంటే ఇంకొంచెం దగ్గరకు కూడా వేసుకోవచ్చు. పెటల్స్ మనకు చిక్కగా కనిపిస్తాయి దగ్గరకు వేసుకుంటే. ఇలా మనకు కావాల్సినట్టుగా జస్ట్ ఇలా పెట్టేసామంటే అంటుకుంటాయి. మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాల్సి ఉంటే కూడా అన్నిటినీ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, మనం పడేసే వాటితో ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇన్ని రోజులు అందరూ పడేసే ఉంటారు కదా ఈ పిస్తా నట్స్ పై బొప్పట్లని, ఇక మీదట పడేయకుండా ఇలాంటివి డెకరేట్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. మళ్ళీ కూడా మధ్యలో ఫెవికాల్ అనేది వేస్తున్నాను. మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. జస్ట్ ఇలా నిలబెడుతున్నాము. హాట్ గ్లూ ఉంటుంది కదా, హాట్ గ్లూ అనేది ఉంటే మీ ఇంట్లో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫెవికాల్ ఉంది నాకు ఇంట్లో. మనం ఏదైనా కుందన్స్ అవి అంటించి చేసుకోవడానికి ఉంటాయి కదా, వాటి కోసం తెచ్చిపెట్టుకున్నాను. ఆ ఫెవికాల్ ని యూజ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అయినా వదిలేసి మధ్యలో ఒక కుందన్ పెట్టేసినా చాలా అందంగా ఉంటుంది.
నేనైతే మధ్యలో ఒక బడ్ లాగా పెడుతున్నాను, ఒక మొగ్గ ఉన్నట్లుగా, కొంచెం మొగ్గ అనిపిస్తుంది కదా ఫ్లవర్ లోపల, అలా కనిపించడం కోసం ఇలా పెట్టేశాను. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. అన్ని ఫ్లవర్స్ ని కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద ఫ్లవర్ నైనా సరే. మిగతా అన్ని ఫ్లవర్స్ ని కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మధ్యలో మొగ్గలాగా పెట్టాలి అనుకుంటే ఇలా 2 తీసుకొని ఫెవికాల్ పెట్టేసి ముందుగా అంటించేసి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఫ్లవర్ కి మధ్యలో అంటించేస్తే సరిపోతుంది. ముందుగా మనం ఫ్లవర్ చేసాం కదా, ఆ ఫ్లవర్ కి ఫెవికాల్ పెట్టేసి మధ్యలో ఒక్కొక్కటిగా అంటించాం కదా, ఇలా కూడా మనము రెండింటిని తీసుకొని మొగ్గలాగా అంటించేసి కూడా ఇలా ఫ్లవర్ మధ్యలో పెట్టేయచ్చు. అన్ని ఫ్లవర్స్ ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలన్నా సరే. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ని బాగా ఆరనివ్వాలి. మనం ఫెవికాల్ పెట్టేసాం కదా, ఎక్కువ కదిపామంటే పెటల్స్ అన్ని ఊడిచేస్తాయి. ఇప్పుడు మనము షర్ట్ లోపల అట్టను రెడీ చేసుకున్నాం కదా, ఒకవైపు బ్రౌన్ కలర్ లో, అలాగే ఒకవైపు వైట్ గా ఉంది కదా, వైట్ గా ఉన్న వైపు మనము బ్లాక్ పెయింట్ వేసుకొని వేసుకోవాలి. పెయింట్ కూడా పెద్ద ఖర్చు ఏమీ కాదండి, నాకైతే 98 రూపీస్ కే వచ్చింది. దాని మీద 100 రూపీస్ ఉంటుంది, మనకు 98 కే వస్తుంది. ఈ బ్లాక్ పెయింట్ ని వేసేస్తున్నాను. ఈ అట్ట మొత్తాన్ని కూడా బాగా ఆరనివ్వాలి. ఈ పెయింటింగ్స్ కూడా పెద్ద పెయింటింగ్స్ ఏం కాదండి, అక్రిలిక్ ఏం కాదు. మీ దగ్గర అక్రిలిక్ ఉంటే అక్రిలిక్ అయినా వేసుకోవచ్చు. ఇవైతే పిల్లలు వాడుకుంటూ ఉంటారు కదా, ఆ పెయింటింగ్స్ చేతికి అయినా సరే మనము నీళ్ళతో కడిగేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రష్ ను కడిగేసుకున్నాను. నేను ఒకే బ్రష్ తోనే అన్ని పెయింట్స్ ని వేస్తున్నాను. మీ దగ్గర వేరు వేరు ఎక్కువ బ్రష్లు ఉంటే ఆ బ్రష్ని వాడుకోవచ్చు. నేనైతే నీళ్ళతో కడిగేసుకుని క్లాత్ తో తుడిచేసుకున్నాను. ఒక ఫ్లవర్ కి రెడ్ కలర్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి రెడ్ కలర్ పెయింట్ చేసుకున్నాను. పైకి నీళ్లు తేలినట్టు ఉంటాయండి పెయింటింగ్స్ కొన్ని, కాబట్టి బాగా కలుపుకోవాలి. కలపడం కోసం ఇలాంటిది స్పాచులా అనేది ఇస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే మనం ఏదైనా పొల్లతో కానీ, లేకుంటే పిన్నీస్ ఉంటుంది కదా, మనము పూలు పెట్టుకునే పిన్నీస్ తో కూడా బాగా కలిపేసుకోవాలి. లోపల గట్టిగా ఉంటుంది. బాగా కలిపినప్పుడే పెయింటింగ్ అనేది మంచి కలర్ లో అనిపిస్తుంది. ఒక ఫ్లవర్ కి నేనైతే ఇలా రెడ్ కలర్ లో వేసేసాను. మనకు ఎక్కడెక్కడైతే పైకి కనిపిస్తుందో అక్కడ మొత్తం కూడా గ్యాప్స్ లేకుండా వేసేసుకోవాలి కలర్ ని. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ ని పక్కన పెట్టేసుకోవాలండి, బాగా ఆరిపోవాలి, అప్పటి వరకు దీన్ని తగలకూడదు. ఇప్పుడు బ్రష్ కి రెడ్ కలర్ ఉంటుంది కదా, ఈ రెడ్ కలర్ ఉన్నదాన్ని మళ్ళీ కడగాల్సిన పని లేదండి. ఇప్పుడు నేనైతే వేరొక ఫ్లవర్ కి పింక్ కలర్ వేసుకోవాలి అనుకుంటున్నాను. పింక్ కలర్ కావాలంటే మన దగ్గర పింక్ కలర్ అనేది లేదు కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాను. ఈ వైట్ కలర్ లోపల చూసారు కదా ఎలా ఉందో, పైకి నీళ్లు తేలున్నాయి కదా, దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి స్పాచులా సహాయంతో. ఇలా కలిపేసినప్పుడే మనకు కలర్ మొత్తం బాగా కలిసిపోతుంది. మనం ఇలా కలర్స్ ని మిక్స్ చేసుకొని వేరొక షేడ్ ని రెడీ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే ఎక్కువ కలర్స్ లేవు, బ్లాక్ తో కలిపి 6 కలర్స్ మాత్రమే ఉంది. బ్లాక్, గ్రీన్, రెడ్, బ్లూ, ఇంకా ఎల్లో, ఈ వైట్ కూడా ఇచ్చారు. కానీ మనం వైట్ ని వాడుకొని వేరొక షేడ్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, వైట్ మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు బ్రష్ కి ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది కదా, ఇప్పుడు వైట్ ని కొద్దిగా కలిపేసుకొని మనము బ్రష్ కి, లేకుంటే వేరొక మూత తీసుకొని అందులో వైట్ అయినా వేసేసుకొని కలిపేసుకొని చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా ఇలాగే వేస్తున్నాను. వైట్ ఎలాగో మనము సపరేట్ గా వాడుకోం కదా, ఒక సైడ్ కి పక్కకు అనేసి వైట్ కలర్ ని తీసుకొని ఇలా వేస్తున్నాను. మనకు లైట్ పింక్ కావాలి అనుకున్నప్పుడు రెడ్ కలర్ అనేది తక్కువ కావాలి, వైట్ కలర్ అనేది ఎక్కువ కావాలి. అదే మనము డార్క్ పింక్ కలర్ కావాలంటే రెడ్ ఎక్కువగా ఉండాలి, వైట్ తక్కువగా ఉండాలి. దాన్ని బట్టి మనము కలర్స్ ని మార్చుకోవచ్చు. చూసారు కదా, పింక్ కలర్ లేకి వచ్చేసింది కదా. ఇలా రెడ్ వైట్ మిక్స్ చేసుకొని ఇలా పింక్ కలర్ ని రెడీ చేసుకున్నాను. ఉన్న వాటితోనే మనము కలర్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనము అందమైన ఫ్లవర్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రష్ ను కడిగేసుకోవాలి నీళ్ళతో కడిగేసుకున్నామంటే బ్రష్ కున్న కలర్ మొత్తం పోతుంది. మరొక కలర్ వేసుకోవచ్చు. క్లాత్ తో కూడా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ఫ్లవర్ కి నేను ఎల్లో కలర్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎల్లో కలర్ లో డిప్ చేసుకొని బ్రష్ ని ఇలా ఎల్లో కలర్ వేసేసుకున్నాను.
ఇప్పుడు వేరొక ఫ్లవర్ కి నేను ఆరెంజ్ కలర్ వేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఆరెంజ్ కలర్ పెయింటింగ్ అనేది నా దగ్గర లేదు. ఇప్పుడు బ్రష్ కి ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో కలర్ బ్రష్ ని కొద్దిగా రెడ్ కలర్ లో డిప్ చేసి వేసుకున్నామంటే మనకు ఆరెంజ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనము ఒక్క బ్రష్ ఉన్నప్పుడు ప్లాన్ గా ఇలా చేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. రెడ్ ఎల్లో మిక్స్ చేసామంటే మనకు ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. డార్క్ ఆరెంజ్ కలర్ కావాలి అనుకుంటే రెడ్ కలర్ ఎక్కువగా ఉండాలి, ఎల్లో తక్కువగా ఉండాలి. అదే లైట్ ఆరెంజ్ కలర్ కావాలి అంటే ఎల్లో కలర్ అనేది ఎక్కువగా ఉండాలి, రెడ్ అనేది తక్కువ ఉండాలి. మనకు కావాల్సినట్టుగా కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. వేరొక మూతలో వేసేసుకొని కూడా మనము రెండు కలిపేసి వేసుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ మాత్రమే అనేసి వేసేస్తున్నాను. చూస్తారు కదా, ఆరెంజ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, డబల్ షేడ్ కావడం కోసం కొద్దిగా ఎల్లో కలర్ ని పైన అంటున్నాను. మీకు ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు, లేకుంటే అలాగే వదిలేయచ్చు. డబల్ షేడ్ కావాలి అనుకున్నప్పుడు వేరొక కలరు పైన ఇలా అన్నామంటే డబల్ షేడ్ కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. నేనైతే రెడ్ పైన ఎల్లో అన్నాను. ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ రెడీ చేసి చూపించాను కదా, ఈ ఫ్లవర్స్ ని వాడుకొని వేరొక వీడియోలో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించేస్తాను. అన్ని విషయాలు ఒకే వీడియోలో చెప్పేసామంటే వీడియో అనేది మరీ లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టచ్చు. కాబట్టి మరొక వీడియోలో మీకు ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.